నేను యూపీఎస్సీ రాశాను, గ్రూప్ 1 కూడా రాశాను కాబట్టి ఈ ఈ గ్రూప్ 1 అండ్ సివిల్స్ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయంటే దే విల్ ట్రై టు కన్ఫైన్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది సిలబస్. జనరల్ సిలబస్ దాటరు. అంటే చాలా మంది ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. అంటే జస్ట్ ఒక సామెత ఏంటంటే యూపీఎస్సీ ఆర్ సివిల్ సర్వీస్ అంటే ఎనీథింగ్ అండర్ ద సన్ అన్నట్టు అన్ని చదవడానికి ట్రై చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ నేను అంటే ఐ టేక్ ద లిబర్టీ బికాజ్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మిస్సింగ్ అవుట్ ఫియర్ అనేది ఎక్కువ ఉంది. సో ఒకటే మ్యాగజైన్ని లేదంటే కరెంట్ అఫైర్స్ని 10 చోట్ల నుంచి చదవడము, లేదంటే 10 సార్లు వేరే చోట నుంచి చదవడము, అట్లా దే ఆర్ డూయింగ్. మెయిన్ ఏంటంటే యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ ఒక సిమిలారిటీ ఏంటంటే రివిజన్ మేడం. రివిజన్ ఎన్నిసార్లు చేస్తే మనకి ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ RRR, రివిజన్, రిటెన్షన్ అండ్ రిప్రొడక్షన్. సో ఓన్లీ వెన్ యూ రివైజ్ యూ కెన్ హ్యావ్ దట్ రిటెన్షన్, అండ్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ దట్ రిటెన్షన్ యూ కెన్ రీప్రొడ్యూస్ ఇన్ ది ఎగ్జామినేషన్. అండ్ స్పెషల్లీ వీటన్నిటికి కూడా ఇంపార్టెంట్ యూపీఎస్సీకి కానీ గ్రూప్ 1కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఇస్ ఆన్సర్ రైటింగ్, దట్ టు ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో అక్కడ మనకి మంచి పట్టు ఉంటే కనుక డెఫినెట్లీ వీ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్.